మెయిన్ రాశి వారికి ఈ వారం వ్యాపారపరంగా వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. అయితే ఖర్చుల మటుకి వ్యాపారపరంగా కావచ్చు, వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, లేదా బంధువర్గంలో కావచ్చు అధిక ధనం ఖర్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే లోన్ల విషయంలో ఎంతవరకు తీర్చగలిగితే అంత తీర్చడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే సూచన కనిపిస్తుంది. అలాగే నూతన వ్యవహారాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మన సరైన సమయం. నలుగురితో చర్చించి ఒక అడుగు ముందుకు వేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. సంతాన విషయంలో ఎడ్యుకేషన్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే హౌసింగ్ లోన్ విషయంలో, క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్కి వెళ్లకుండా ఉండడం చెప్పదగిన విషయం. అవసరానికి మించి ధనాన్ని కూడా ఖర్చు పెట్టకుండా ఉంటే అంత మంచి జరుగుతుంది. ఈరోజు ధనం వచ్చింది, ఖర్చు పెట్టేద్దాం అనుకుంటారు, కానీ రేపు అన్నాడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 10 మంది 10 రకాలుగా చెప్తారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే మీకు మీరుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార పరంగా విస్తరణ బాగుంటుంది, మంచి రొటేషన్స్ బాగుంటాయి. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అన్నీ బాగుంటాయి, వ్యాపార పరంగా బాగుంటుంది, రొటేషన్స్ బాగుంటుంది. అయితే ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, జాగ్రత్త వహించండి. హౌసింగ్ లోన్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. నూతన గృహం కొనాలనుకునే వారికి లోన్ మంజూరు అవుతుంది. స్వగృహ కళ అనేది మీ కళ నెరవేరుతుంది, మంచి శుభసూచకం అని చెప్పచ్చు. అలాగే పిల్లల చదువు విషయంలో మంచి మార్కులు వస్తాయి, వాళ్ళ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. పేరు ప్రఖ్యాతలు వస్తాయి వారి వల్ల. ఏ పని చేసినా నలుగురిలో మీకంటూ గుర్తింపు ఉంటుంది. అలాగే నరదిష్టి కూడా ఎక్కువగానే ఉంటుంది. మీ చేతిలో రూపాయి అంటే జనాల దృష్టిలో ₹1,00,000 ఉన్నాయి, ₹10 ఉన్నాయి అనే ధోరణి ఉంటుంది. కానీ ఎంత కష్టపడి పైకి వస్తున్నారు, ఎంత కష్టపడి పెడుతున్నారు అనేది ఎవరికీ తెలియదు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఏదవుతుందో అది మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా మీ ధోరణిలో మీరు ఉండి ఒక ప్రతి రూపాయిని సేవింగ్ చేయగలిగితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే చదువు విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. చదువును అశ్రద్ధ చేయకూడదు. ఇవాళ చదివేస్తాం, ఏదో చదువుతున్నాం, వెళ్దాంలే చూద్దాంలే అని కాకుండా చదువు మీద శ్రద్ధ వహించాలి. అలాగే స్నేహితుల పట్ల అవసరమైతే మంచి వాళ్ళతో స్నేహం చేయండి. ఎంతవరకు ఉండాలో అంతలోనే ఉండడం చెప్పదగినది. లేకపోతే స్నేహితుల వల్ల కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే ఎడ్యుకేషన్ పరంగా జాగ్రత్త వహించాలి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా ఈ వారం బాగుంది. కాకపోతే వీసా స్టాంపింగ్ విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. మీరు వెళ్దామనే ప్రయత్నం చేసినా కూడా ఏలినర్స్ కారణం చేత ఒక 4 అడుగులు వెనక వేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ధైర్యం చేసి ప్రతి ఒక్క అడుగుని ముందుకు వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి మార్చి 29న శని భగవానుడు స్వక్షేత్రంలోకి రాబోతున్నారు. దానివల్ల కెరియర్ పరంగా బంధువర్గాలతో చిన్న విభేదాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారు ముఖ్యంగా శని స్తోత్రాన్ని పఠించడం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన విషయం. పెద్దవాళ్ళు అయితే కాలభైరవ రూపం మెడలో ధరించండి, పిల్లలైతే మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.